రాష్ట్రంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన ఉపాధి అవకాశాలపై శాసనసభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల కాలంలోనే రాష్ట్రంలోని వివిధ రంగాల్లో మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. మెగా డిఎస్సీ ద్వారా 15,941 మంది ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో 9,093 మందిని, పోలీసు విభాగంలో 6,100 మందిని నియమించినట్టు తెలిపారు. వీరితో పాటు స్కిల్ డెవలప్మెంట్, జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి వర్క్ ఫ్రం హోం అవకాశాల ద్వారా మరో 5,500 మందికి ఉపాధి లభించిందన్నారు. దీనివల్ల దిశ ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఎస్ఐపిబి జూన్ 2024 ఆన్బోర్డ్స్ మనం పెట్టిన తర్వాత 10 పెట్టాం. 14-19లో మొత్తం కలిసి 17, వాళ్ళు 24 వరకు పెట్టిన 13 అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. I&C డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 47 వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,23,002 కోట్ల రూపాయల దిశ. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల 6,29,438. 14-19 తెలుగుదేశం హయాంలో మీరు చూస్తే ఆ రోజు 17 ఎస్ఐపిబి మీటింగ్లు, I&C డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 87, అదర్ ప్రపోజల్స్ 35. కమిటెడ్ అప్పట్లో 2,55,910 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 3,28,213 అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 19-24 అధ్యక్ష 13 మీటింగ్లు పెట్టారు. 42 ప్రపోజల్స్ I&C డిపార్ట్మెంట్ వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 58 వచ్చాయి. 2,44,597, 2,04,389 కోట్లు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అప్పుడు వచ్చిన దానికంటే 2,04,000 కోట్లు అప్పుడు వస్తే ఇప్పుడు సంవత్సరం 3 నెలల్లో 6,29,438 అంటే ఇప్పటికే 3 రెట్లు పైన ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్లో వచ్చినటువంటి సందర్భం.